అంబులెన్స్ అనగానే మనలో చాలా మంది 108కి మాత్రమే కాల్ చేస్తారు. కానీ అదే మనం చేసే పెద్ద తప్పని ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రతి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో 108కి కాల్ చేయడం కరెక్ట్ కాదు. మరి అసలు ఏ సిచ్యువేషన్ లో ఏ నంబర్ కాల్ చేయాలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు చెప్తా వినండి. ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ముందుగా రోడ్డు మీద ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగితే పోలీస్ గానీ, ఫైర్ ఇంజిన్ గానీ, అంబులెన్స్ గానీ మూడు ఒకేసారి అవసరమైతే ఒక్కో నెంబర్ కి కాల్ చేస్తూ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా 112కి కాల్ చేయండి. ఎందుకంటే ఈ ఒక్క ఎమర్జెన్సీ నంబర్ తోనే మూడు సర్వీసెస్ ని ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎవరికైనా హార్ట్ అటాక్ గానీ, హెవీ బ్లీడింగ్ గానీ, సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే 108కి కాల్ చేయండి. ఇక ప్రెగ్నెంట్ ఉమెన్ విషయంలో కూడా ఒక ఇంపార్టెంట్ నెంబర్ ఉంది. హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి అర్జెంట్ గా అంబులెన్స్ అవసరమైతే 102కి కాల్ చేయవచ్చు. మరి మన హెల్త్ కి సంబంధించిన జనరల్ అడ్వైస్ లేదా మెడికల్ హెల్ప్ కావాలంటే 104 ని గుర్తుపెట్టుకోండి. అవసరం వచ్చినప్పుడు మాత్రమే 104కి కాల్ చేయండి. ఇక నేషనల్ హైవే మీద ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే మాత్రం 1033 చాలా ఇంపార్టెంట్. అలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా 1033కి కాల్ చేయండి. సో గైస్, ఇలాంటి ఎమర్జెన్సీ నెంబర్స్ ముందే తెలుసుకొని ఉంటే అవసరమైన టైంలో చాలా ఉపయోగపడతాయి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.